అందరికీ నమస్కారం. మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు కళాభివందనములు. నేటి అంశం ఎన్కౌంటర్ మోటివేషన్ స్పీచ్, స్వీయ రచన. నేనెప్పుడూ కవితలు రాయలేదు, నాకే కవిత్వము రాదు. నేనెప్పుడూ కవితలు వ్రాయలేదు, నాకే కవిత్వమూ రాదు. నాకు ఎడారంటే భయం, పచ్చని అడవి అంటే ఎంతో ఇష్టం. అక్కడ పక్షుల కిలకిలలు, సెలయేటి గలగలలు, పలు వన్నెల పువ్వుల పరిమళాలతో పరిసరాలు ఆహ్లాదంగా, ఆనందంగా. ప్రతి జీవి అసూయ ద్వేషాలు లేక సహజీవనం సాగిస్తూ, దొరికింది తింటూ, తోటి వాటితో సమానంగా కలిసి తిరుగుతూ, ప్రమాదకరమైన జంతువుల రాకను పసిగడుతూ, జ్ఞానం లేకున్నా ప్రాణభయం ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ సాగే జీవుల జీవన గమనం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవి పులి అరుపులు కావు, సింహ గర్జన కానే కాదు, కాల్పుల మోతలు, ఆధునిక ఆయుధాల హోరు. ఇరువైపులా శత్రు రాజ్యాల మధ్య యుద్ధ రీతిని తలపించే విధంగా ఎదురెదురుగా కాల్పులు జరుపుకుంటూ యుద్ధం చేస్తున్నారు. కొన ఊపిరితో కొట్టుకునేవారు కొందరైతే, విగత జీవులైన వారు మరికొందరు. చంపిందెవరు, సచ్చిందెవరు? పగ, ప్రతీకారమా, కక్ష, శత్రువుల, రాజుల, రాజ్యాల? కానే కాదు. ఇరువైపులా ఒకే తల్లి కన్న బిడ్డలు, భరతమాత బిడ్డలు. ఒకరిది ఉద్యోగ ధర్మం, కష్టపడి చదువుకొని కఠిన శిక్షలకు ఓర్చి కట్టుకున్న ఇల్లాలు కన్న బిడ్డల కోసం సైన్యంలో చేరి దేశ రక్షణ, ప్రజల రక్షణే పరమావధిగా తన కర్తవ్య నిర్వహణలో భాగంగా ప్రాణాలకు తెగించి ముందుకు సాగక తప్పని పరిస్థితి. ఇంకొకరిది సమసమాజం, సమాన హక్కు, సహజ వనరులు, భూమి, నీరు, సృష్టి నుండి పొందే ప్రతి అవకాశం ప్రతి పౌరుడికి సమానంగా ఉండాలని, భూమి కోసం, భుక్తి కోసం ఆర్తజన నినాదమై ఆరని ఆకలి మంటల వేదనతో అట్టడుగున బడుగు జనం భూస్వాములపై తిరుగుబాటే ఆయుధాన్ని పట్టింది, అడవి బాట పట్టింది. తప్పు ఆయుధాలది కాదు, దాన్ని పట్టిన చేయిది కాదు, ఎన్నుకున్న మార్గానిది. ఓ అమ్మకి 2 కొడుకులు ఉంటే ప్రేమ సమానంగా పంచుతుంది, తప్పు చేస్తే దండిస్తుంది, సమస్యలొస్తే సర్ది చెబుతుంది. చంపుకోండని చెబుతుందా? సమస్యను చంపండి, చంపుకుంటూ సస్తూ పోతే పరిష్కారం ఎన్నటికీ? మనిషి సచ్చినంత మాత్రాన మార్గం మారుతుందా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోయినా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? నమస్తే.